వారం అంతా కూడా ఆ పర్లోక తండ్రి ఎంతగానో ప్రేమించి ఆయన ప్రణాళిక చదువుతున్నా, ఆయన సంకల్పం చదువుతున్నా మనందరినీ కూడా ఈరోజు మందిరంలో సంగమంగా కూర్చుని ఆయన సూచించడానికి గడపరచడానికి ఈ సమయం ఆయన మనకు ఇచ్చింది. కాబట్టి ఆ తండ్రిని మనం అంతైనా గడపరచాలి, సూచించాలి. అలాగే ఆరాధన అనేది మందిరంలో కూడుకుని 2 పాటలు పాడుకుని 4 మాటలు విని కానుకలుసుకునేది కాదు. ఇది ప్రతి వారం మనం తరచుగా వినే మాట. అయినా సరే చాలామందికి ఇంకా పూర్తిగా అసలు ఆరాధన గురించి ఇంకా తెలియదు. దేవుడు ప్రతి వారం మనతో మాట్లాడుతున్నాడు, ప్రతి వారం మనల్ని హెచ్చరిస్తున్నాడు, ప్రతిరోజు మనల్ని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ మనం సరిచేస్తూ నడిపిస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ కూడా మనం ఏ సందర్భాల్లో మనం తగ్గిపోతున్నామో, ఏ సందర్భాల్లో దేవుడిని మనం విడిచిపెడుతున్నామో, ఏ సందర్భాల్లో దేవుడిని దుఃఖపరుస్తున్నామో అవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి వర్తమానం కానీ, వర్తమానం విని దేవుడిని ఆరాధించాలి లేదా పాట పాడుకుని దేవుడిని ఆరాధించాలి అనేది కాదు. ఆరాధన అనేది ఒక్కరోజు ఒక పూట లేదా ఒక వారం చూసుకునేది కాదు. ఆరాధన అనేది నిరంతరం రోజు కొనసాగే ప్రక్రియ. ఒకరోజుతో 2 మాటలు చెప్పుకునేది కాదు. అలాగని దేవుణ్ణి వర్ణించి ప్రార్థించేది అది ఆరాధన కాదు. ఆరాధన అనేది మన జీవితం అయి ఉండాలి. మన జీవితం దేవునికి అర్పణ అయి ఉండాలి. మనం పట్టుకొచ్చే మన జీవితమే దేవునికి అర్పణగా ఆయన ముందు పెట్టాలి. కానీ ఏదో నామకార్థంగా ఆదివారం అందరూ అనుకున్నారు నేను వెళ్ళాలి, లేకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారో, సాటి సహోదరులు ఏమనుకుంటారో అనేది కాదు. ఆరాధన అనేది ఎప్పుడు కూడా క్రైమ్ కూడింది. ఆ క్రైమ్ ఎప్పుడు చెల్లించు, ఎప్పుడప్పుడు క్రైమ్ చెల్లించుకుంటూ తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవుని కోసం జీవించే పిల్లల ఉండడమే దేవునికి ఆరాధన. అలాగే మనం అనేకమైన అర్పణలు మనం చూసి ఉన్నాం. ఏబేలు అంగీకరించిన తర్వాత ఏబేలు అంగీకరించాడు. అలాగే అబ్రహాము తన విశ్వాసాన్ని పరీక్షింపబడినప్పుడు తన కుమారుడిని బలిగా అర్పించడానికి సందేహం లేకుండా ఇష్టపడ్డాడు. అలాగే ఏబు ఎదుర్కొంటున్నప్పుడు ఏబు సమస్తం కోల్పోయినా నేను తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగానే వెళ్ళిపోతాను, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఈ అనుభవంలో ఎవరైతే మనం సిద్ధపడి ఇష్టంగా ఉంటామో దేవుడు మన ఆరాధించగలరు. దేవుడిని ఆరాధించడం అంటే ఒక మాటలతో కాదు, కానీ ఇలాంటి మనం ప్రతి వారం ఇంటానికి పరిమితం అయిపోయినాయి. కానీ క్రైస్తవ జీవితంలో దీన్ని కొనసాగడానికి మాత్రం కాదు, దాన్ని కొనసాగించలేకపోతున్నాం. ఎందుకంటే అసలు సత్యాన్ని మనం నమ్మట్లేదు. అది మనం కొనసాగించకపోతే అది ఆరాధన కాదు అనే సత్యాన్ని మనం నమ్మట్లేదు. సరే, ఆరాధన అంటే ఆదివారం లేకపోతే ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాయిద్యాలతో మూచుకులు పెట్టుకుని దేవుడు చేతులు పెట్టి అల్లడి అనేది ఆరాధన కాదు. ఇది ఏంటంటే జనానికి ఆకర్షణీయం. దేవుని కనపరచు, దేవుని సంతోషపరచు, కానీ అర్పణ వేరు. అర్పించడం, అర్పణ అనేది నైవేద్యం. ఆ నైవేద్యం అనేది ఎలా ఉండాలి? ఇష్టపూర్వకంగా ఉండాలి. దేవునికి ఇష్టమైన నైవేద్యం కావాలి. ఆ నైవేద్యం అంగీకారంగాను నీకు ఇష్టపూర్వకంగాను నువ్వు దేవునికి తెచ్చేదే దేవునికి ఇష్టమైన ఆరాధన. అట్టి ఆరాధకులు కావాలి కానీ దేవుడికి అందరూ కాదు. ఇవాళ 190 మంది మన అడుగులలో దేవుని అనుకున్నవాడు, కానీ నిజంగా దేవుడికి అర్పణ అర్పించేవాడు ముందుంటే దేవుడు ఇక్కడే ఉండేవాడు, ఎక్కడికి వెళ్ళేవాడే కాదు. అలాంటి అర్పణ కోసం దేవుడు చూస్తున్నాడే కానీ దేవునికి మేము ఏదో ఆరాధన చేస్తున్నాము, సువార్త ప్రకటిస్తున్నాము, లేకపోతే మీటింగ్లు పెట్టుకుంటున్నాము, ఇవన్నీ కూడా దేవుడికి అంగీకారం కాదు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, నువ్వు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా నెమ్మది అనేది ఉండదు. ఏదో ఒక టెన్షన్తో మనిషి జీవిస్తూ ఉంటాడు. కానీ నెమ్మది ఎవరు ఉంటుంది? నిజంగా దేవుడి మీద ఆధారపడినాడు. ఆడికి ఆ టైం ఉన్నా లేకపోయినా
తింటాకు ఉన్నా లేకపోయినా, పడుకుంటాకు ఉన్నా లేకపోయినా, తలదాచుకుంటానికి నేను ఉన్నా లేకపోయినా కూడా భయపడి పౌలు అంతే అలాగే కొనసాగించాలి. ఆయన జీవితం ఆఖరి రోజుల్లో తరకాలు కుట్టుకుంటూ సంఘాన్ని పోషిస్తూ తను పోషించుకుంటూ జీవించబడ్డాడు. వాళ్ళ క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయంటే చావుకు పేరుతో అనే విశ్వాసం భయపడుతుంది. చావుకు ఏ ఆట రాస్తాడు, ఏం తెచ్చి మందిరంలో ఏమంటాడు. కానీ దేవుడు వాటి నుంచి మనందరినీ కూడా ఎంతగానో విడిపించాడు. మనకి ఇవన్నీ కూడా ఎప్పుడు మనం కూడా అలాంటి భవిష్యత్తులో ఉండవలసిన క్రైస్తవంలో ఉండవలసిన వాళ్ళమే మనం కూడా, మనం గొప్పవాళ్ళే కాదు. అయితే దేవుడు ఆయన ప్రణాళిక మనమే ఉండబట్టి మనకు ఒక మంచి షాపుని, ఒక మంచి స్థలాన్ని, ఆ స్థలంలో ఒక మందిరాన్ని నియమించి ఇక్కడ మనం ఏర్పరచుకున్నారు. దాంట్లో ఆ యొక్క ఆరాధకులుగా జీవించాలనుకున్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు, అందరూ కూడా కాదు. సంఘంలో కూర్చున్న అందరూ కూడా జీవించలేదు. ఎవరికైతే ఆ జీవితం ఇష్టమో వాళ్ళే జీవితం. అందుకనే సొలొమోను ఏమంటున్నాడు, సోమరి నువ్వు వెళ్ళి సేవలోకి వెళ్ళి నేర్చుకో. సేవలోకి వెళ్ళి ఏం నేర్చుకోవాలి? సామెతల గ్రంథం 6వ అధ్యాయం పేజీ నెంబర్ 535. పేజీ నెంబర్ 535 సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. వాటి నడకలు కనిపెట్టి జ్ఞానం నేర్చుకోవాలి. పోయిన వారం అయితే మనం ఐక్యత గురించి మనం జ్ఞానించుకున్నాం. అలాగే ఐక్యతతో పాటు క్రమంతో పాటు బాధ్యత, ఇవన్నీ కూడా ఒక సంఘంలో సేవ చేసే ప్రతి ఒక్కరికి కూడా అది వర్తిస్తుంది. సేవలో అవి ఎప్పుడు కూడా క్రమం తప్పు. మనం ఎప్పుడైతే చూడండి, ఎదర సేవ ఎలాగైతే నడుస్తుందో వెనకాల దారంతా కూడా అలా వస్తాయి. ముందు చెవు ఎలాగైతే లైన్గా వెళ్తుందో వెనకాల ఉన్న చెవులన్నీ కూడా అలాగే నడుస్తాయి. అలాగే క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఒక క్రమ పద్ధతిలో నడవాలి. పర్చేజ్ చేసే ప్రతి ఒక్కడం కూడా ఒక క్రమం, ఒక టైము, ఆ టైం పాటించడం, దేవుని పని సక్రమంగా ఏ సందర్భంలో ఏ పని చేయాలనే దాన్ని ఒక క్రమ పద్ధతిలో దాన్ని కొనసాగించాలి. ఎందుకు అలా కొనసాగించాలి అంటే మనం కొనసాగించకపోతే మన వెనకాల ఉన్న వాళ్ళు నేర్చుకోరు. ఆ సేవలో ఎంత క్రమంగా వెళ్తాయో అలాగే ఐక్యత కూడా అలాగే ఉంటారు. ఒక సేవ తన మొయిలేనిది ఎక్కువ ఆశ కలిగి ఏదైనా పెద్దది ఒక బరువైతే పట్టుకుంటే ఆ చుట్టూ ఉన్న చెవులన్నీ కూడా పోగడి జతువు రకంగా దాన్ని ఒక దరికి చేరుతాయి. అవి పంచుకుని తినడానికే, కానీ అన్ని సహాయపడతాయి. ఒకదాని ఒకటి అది పెడితే మనం తిందాము, ఇది పెడితే మనం తిందాం అలా చూడవాలి. ఒకదాని ఒకటి సహాయపడతాయి. ఎందుకు? అది ఒక ఐక్యత ఉంది. అలాగే మనం కూడా, అలాగే క్రైస్తవులు కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడు ఆ పర్లోక తండ్రి పెట్టే జీవాహారం అందరికీ సమృద్ధిగా అందుతుంది. ఐక్యత లేకపోతే, ఎప్పుడైతే ఐక్యతను కోల్పోతూ ఉంటామో వాళ్ళు ఒక రకమైన ఆత్మిక మరణం ప్రేరేపిస్తుంది. ఆ మరణం ప్రేరేపించినప్పుడు దేవుడి వాక్యం వినాలో వినకూడదు, కూర్చోవాలో కూర్చోకూడదు, అసలు మనసు నెమ్మదే ఉండదు. అందుకు కాబట్టి మనం ఏమేమి నేర్చుకోవాలో, ఎలా నేర్చుకోవాలో ప్రతిదీ కూడా దేవుడు ఒక్కొక్క వారం ఒక్కొక్క విధానంగా మనకి నేర్పిస్తూ వస్తున్నాడు. ఆ ఐక్యత ఎలా కలిగి ఉన్నాయి? ఒకదానికి కూడా సాయపడి దేవుని సరిగ్గా
పట్టుదల. అలాగే దేవుడు ఆ పరలోక తండ్రి ఆయన ఆత్మను మనం గుమ్మడితో ఉన్నప్పుడు అది ఎలా మనం పొందాలి అనే పట్టుదల ప్రతి ఒక్క వ్యక్తికి కలిగి ఉండాలి. ఆడు గొప్పోడా, ఇది గొప్పదా, ఇది గొప్పోడా, ఇలా ఒక్కొక్కడు ఎంచుకునే కంటే అందరూ కలిసి పంచుకుంటే దేవుడు ఆత్మ పొందగలం. దేవుడిచ్చే జీవాహారాన్ని అందరూ కలిసి పంచుకుంటే ఆ దేవుని యొక్క ఆహారం సమృద్ధిగా పొందగలం. కాబట్టి జీవన మనం ఏం నేర్చుకోవాలి? క్రమం నేర్చుకోవాలి, అలాగే ఐక్యత నేర్చుకోవాలి, పట్టుదల కూడా నేర్చుకోవాలి. ఒక చీమ ఒక గోధుమ గింజలను మోయడం సంగతి తెలుసు. గోధుమ గింజ అది పట్టుకెళ్ళేమో కూడా తెలుసు. ఒక అడుగు ఎత్తు ఉన్న ఎత్తుకి అది మోసుకెళ్ళడానికి కనీసం 70-80 సార్లు పడిపోయినా దాన్ని ఇష్టపడతాను. ఏమైనా దీన్ని నేను చేదెక్కించుకోవాలి, ఇది నాకు కావాలి, నేను దీన్ని పొందాలి అని ఒక ఆశ. అలాగే మనం కూడా దేవుడు ఆత్మను అన్నాడు కదా, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కదా, పరిశుద్ధాత్మ నాలో పెడతానన్నాడు కదా, నేను ఎందుకు ఆయన నేను జీవించలేకపోతున్నాను? నేను లోకంలో ఉన్న క్రైస్తవులాగా కాదు కదా, నేను శిష్యత్వంలో ఉన్నాను కదా, నేను శిష్యుల సంఘంలోనే ఉన్నానని నేను చెప్తున్నాను కదా. అలాంటప్పుడు అటువంటి జీవితం నేను ఎందుకు నేను జీవించలేకపోతున్నాను? నాకు పట్టుదల. ఆ సీమ 70-80 సార్లు పడిపోయినా ఆ గోధుమ గింజలు మాత్రం వదల. జతుకులంగా మొత్తం మీద పై ఎక్కించుకుంది. అలాగే మనం పట్టుకోగానే దేవుడి ఉంటామని కాదు, వాక్యం విన్నప్పుడు దాంట్లో మనం నేర్చుకుంటాం. నేర్చుకునే సమయంలో అనేక సందర్భాల్లో పడిపోతాం. అయ్యో నేను పడిపోయింది, నా వాళ్ళ కాలం ఇచ్చిపెట్టుకోవాలి. ఆ సేవకు మళ్ళీ పట్టుదల కలిగి దేవుడు నేను చేతికించుకోవాలి. ఆశ ఒక తప్పన కలిగి ఉంటుంది. మన క్రైస్తవులు ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో వచ్చేసరికి మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మత్తయి సువార్త 11వ గ్రంథంలో చేపెట్టుకోండి. ఉన్నాడు సామెత గ్రంథం ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం పేజీ నెంబర్ 12. మత్తయి సువార్త 11వ అధ్యాయం పేజీ నెంబర్ 12, 29వ వచనం. ఆ ప్రభు దగ్గర మనం ఏం నేర్చుకోవాలి? డబ్బులు సంపాదించాలి, పొలం కొనాలి, లేకపోతే నేను ఏం చేస్తే నేను గుణవంతులు అవుతాను, నేను ఏం చేస్తే నాకు రోగం పోతుంది, ఇటువంటి కాదు మనం నేర్చుకునేది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం ఏం నేర్చుకోవాలి? ఆత్మీయ జీవితం నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితం నేర్చుకుని ఆ దేవుని యొక్క ఆత్మను మనం పొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే దేవగుణం కలిగి ఉన్నాడో, ఎలాగైతే కనికరం పడ్డాడో, ఎలాగైతే స్వాధీనంగా ఉన్నాడో అలాంటి మనస్తత్వం మనలో కలిగి ఉన్నాడు. అలాగని అందరూ అదే రకంగా ఉండరు. అందరూ అలా ఉండాలని కూడా రూల్ లేదు. కానీ ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడికి కావాలనుకుంటారో, నేను అటువంటి జీవితం నేను జీవితాన్ని నిర్ణయించుకుంటారో వారికే ఆ అవకాశం ఉంటుంది. అందరూ ఆ మార్గంలో నడవలేదు. అందుకు నేర్చుకుంటున్నాం తేల్చి చెప్పేశాడు, నా మార్గం కలుపుకున్నాడు అందరూ కాదు, కొద్దిమందే. ఇదే ఆరాధన గురించి మన మందిరంలో అనేక సందర్భాలు, అనేక సార్లు యుద్ధాలు, తిరుగుబాటు మీద వ్యవహారాలు జరిగాయి. కానీ అది ఆ మార్గం ఇష్టమైన వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఎందుకు? అసలు నా బతికే సరిలేదు, నేను దేవుడిని ఎలా ఆరాధించగలను? నా బతుకు నేను సరిచేసుకుంటే ఇదే కదా దేవుడికి కావాలని ఆరాధనే. ఎప్పుడైతే ఆలోచనలు కలిగి ఉన్నవారో వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండి ఒక్కొక్కటి విడిచిపెట్టుకుంటూ, మార్చుకుంటూ, సరి చేసుకుంటూ కొంతవరకు నడిచారు. ఎవరికైతే అవగాహన లేదో వారు ఇది అసలు ఆరాధనే అసలు ఏంటి,
ఎదుగుదల లేదు అని కూడా తేల్చి చెప్పేశారు. అని ఒకళ్ళు ఉంచాలి కాదు కానీ మనం నేర్చుకోవాల్సిన విధానం గురించి నేను దేవుడు చెప్పవలసిన మాట చెప్పిస్తున్నారు. మనం నేర్చుకోవాల్సిన విధానం దేవుడు నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువులాగా మనం కూడా జీవించాలి. ఆ జీవితం దేవునికి ఆరాధన, అర్పణ. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? సాత్వికంగాను దీన మనసు కలిగి ఆ ప్రభు కాడి కింద మనం ఉండాలి. ఆయన కాడి సులువైంది, బరువులు. కానీ ఈ లోక సంబంధమైన ఆలోచనతో మనం ఉన్నప్పుడు అదే చాలా భారం. మనం లోకంలో ఎన్ని నిద్ర మోసినా, ఎంత కష్టం చెమట కాచుకుంటూ భారాన్ని మోసినా ఇది సుఖం. దేవుడు పెట్టిన ఆత్మీయంగా మనం జీవించడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఆల్రెడీ పాప మార్గంలో చాలా దూరం అయిపోయాం. దాని నుంచి వెనక్కి రావాలంటే చాలా కష్టం. పోనీ అక్కడ కట్ చేస్తుంది మనం పక్కదారి పడదామన్నా కష్టమే. ఎందుకంటే కొన్ని అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, అపహాసిస్తారు, అంటే లోపుగా మాట్లాడతారు. అది బుద్ధిమంతుడు అయిపోయాడురా, ఇది నిన్న దగ్గర తాగి వెళ్ళేవాడురా, ఇది దేవుడు మాట చూడమంట, ఇలాంటివి కూడా జరుగుతుంది. కానీ అలాంటి అన్నింటినీ కూడా ఓర్చుకుని ఓన్లీ నేను మాట్లాడలేదు, నా ప్రభు తెలిసేలా మీరు అనుకున్నంత మాత్రం నేను చెప్పండి. ఒకప్పుడు నేను చెప్పండి కాదనుకున్నా, కానీ నా ప్రభు మార్చాడు. నేను జీవితంలో నా ప్రభు కోసం ఎంతమంది నేను జీవించాలి అని పట్టుదల నాలో కలిగినప్పుడు నేను నేర్చుకున్నాను మీకు చెప్పగలను. నేనే ఏమి నేర్చుకోకుండా మీరు ఇలా ఉండండి ఎలా ఉంటారు? అందుకని యేసుప్రభు దగ్గర నేర్చుకున్నాను. యేసుప్రభు అంటే ఎక్కడున్నాడు? యేసుప్రభు మనతోనే ఉన్నాడు. ఈ వాక్యమే ఆయన, ఆ వాక్యమే శరీరధారని కృపా సత్య సంపూర్ణుడే మన మధ్య నివసించాడు. కాబట్టి మనం వాక్యానుసారంగా మనం నేర్చుకున్నప్పుడు అప్పుడు దేవునికి ఆరాధన అవుతుంది. అది అర్పణ. మనం ఆయన పట్టుకుని ఆయన కూడా ఆయన దగ్గర కూర్చుంది. నాకు అర్థం కావట్లేదు ప్రభావ, నాకు తెలియట్లేదు, నువ్వు మాట్లాడే కరెక్టే, కానీ నువ్వు దీంతో రాయించావు కదా, ఈ రాయించిన మాట ఏమీ అర్థం కావట్లా, తెలియట్లా, నువ్వు మాట్లాడితే అర్థం అవుతుంది అని మనం కూర్చున్నప్పుడు కూర్చోబెట్టి జరుగుతారు. ఒకసారి 2 సార్లు మనం తీర్చిదే, మన పిల్లలు తీర్చిదే కలిగినప్పుడు మీ సొంతలో బయట అంటారు. అదే తల్లి కానీ ఏం చేస్తారు? అమ్మ నాకు కూర్చొని నేను నేర్పుతాను, టీచర్ తిట్టిందా దాన్ని నేను నేర్పుతాను. ఇది ఎలాగ మన పిల్లలకి నేర్పిస్తామో ఆ పరలోక తండ్రి కూడా, ఆ యేసుక్రీస్తు కూడా మనకి అలాగే నేర్పిస్తాడు. ఇప్పుడు నాకు అర్థం కావట్లా, నేను ఏం చేయాలో నాకు తెలియట్లా, నాకు చేత కావట్లా, నన్ను నేర్పించు, నేను నేర్చుకునే ఆశ నాకు ఉంది కానీ నాకు తెలియట్లా అని మనం పశ్చాత్తాపంతో ఆయన కూర్చున్నప్పుడు ఆయన దీన మనసు అంటే ఏంటో, కనికరం అంటే ఏంటో, ఆయన కాడి కింద ఆయన కాడి మనం మోయటం అంటే ఏంటో అని మనం లేదు. ఆ మాటలు చదువుకుని నోటి వచ్చిన ప్రార్థన చేసుకునేది కాదు ఆరాధన అనేది. ఆరాధన అనేది నేర్పు, మన జీవితం నేర్చుకునే జీవితం. ఆ జీవితం యేసుక్రీస్తు ప్రభు నేర్పించే జీవితం అయ్యి ఉంటుంది. అది దేవునికి ఆరాధన. సామెతలో 8వ అధ్యాయం 8వ అధ్యాయం 17-18 వచనాలు. ఆయన వద్ద ఏమున్నాయి? కలిమి అంటే ఏంటి? పొదుపు లేనిది. మనం సంపాదించుకునేదైతే, మనం జాగ్రత్త పట్టినదైతే ఎప్పుడైనా పొదువేది. కానీ ఆ తండ్రి ఇచ్చేదైతే ఎప్పుడూ పొదువు ఉంటుంది, ఎప్పుడు సంపూర్ణంగా సంతోషంగా ఉంటుంది. ఆయన ఏమిస్తాడు?
ఆయన ఆత్మనిస్తాడు, ఆయన శాంతినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఆయన్ని మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి ఎదుగుతామో ఆయన మనం దొరుకుతాడు. నవల్స్ చదివినట్టుగా మనం బైబిల్ చదివినంత మాత్రాన మనకు దాంట్లో ఏమీ అర్థం కాదు. ఎప్పుడైతే ముందు మనం కూర్చుని ప్రభా నాతో మాట్లాడతామని నేను ఎదురు కూర్చున్నాను, నాతో మాట్లాడు ప్రభా, నాకు వచ్చేదాన్ని చదువు, ఈ ఇంట్లో నేను ఏం చదవాలో నాకు తెలియదు, తెలిసినా నాకు రావు, ఈ ఒత్తులు ఈ జ్ఞానం నాకు లేదు ప్రభా అని మనం కూర్చున్నప్పుడు ఆయన మనతో చంటి బిడ్డగా మనం కూర్చోబెట్టి మాట చెప్పినట్టుగా ఆయన చెప్తాడు. ముందు మనం ఆయన ప్రేమించాలి. మనం ప్రేమించలేమనే ముందే ఆయన మనం ప్రేమించాడు, ముందుగానే ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమ రుచి జరిగిన తర్వాత కూడా చాలా మంది ఆయన ప్రేమించడం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఆయన ప్రేమిస్తే ఆయన మార్గంలో నడవాలి, ఆయన సత్యాన్ని అనుసరించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయనతో కలిసి జీవించాలి, ఆయనతో పాటు మనం కూడా శ్రమను అనుభవించాలి. మొన్న వెళ్ళిపోయిన 40 రోజులు చెప్తున్నాను, సేవింగ్ చేసుకోరు, తల్లంటుకోరు అంటే తయారీ మాత్రం చక్కగా ఉపవాసం అంటే 3 పూటలు మాత్రం రొట్లు, దోశలు, ఆమ్లెట్లు ఏమి తినవచ్చు. అసలు ఉపవాసం ఏంటి? దేవుడితో కలిసిన ముఖ్యమైన దేవుడికి ఉపవాసం. నీ అంతరాత్మను దేవుడికి అర్పించి దేవుడితో కూర్చున్న ఒక గంటైనా చాలు ఉపవాసం. దేవుడిని మనం నిజంగా ప్రేమించేవాడు అంటే దేవుడు మనకి ఏ అర్పించాలో దాన్ని మనం పట్టుకుంటాం, దాని ప్రకారం మనం అనుసరించాం. దేవుడిని మనం ప్రేమించగలగాలి. దేవుడిని ప్రేమించగలిగినప్పుడు అప్పుడు ప్రభు నాకు ఏం నేర్పుతున్నావు, నాకు నేర్పించావు మనం అడగలం. అప్పుడు ఆయన నేర్పించాడు. దేవుడు ప్రేమ లేకుండా దేవుడు మనం ప్రేమించుకోకుండా ఆయన నేర్పించు ప్రభు అంటే ఎవరు నేర్పించరు. ఒక స్త్రీ ఆ పురుషుడిని ప్రేమగా చూసుకోకపోతే తన యోగ సంబంధం ఈ పురుషుడు చూసుకోగలరా? చూసుకోలేడు. పైకి భార్య భర్తలే, కానీ వాళ్ళ ఉద్యోగం చాలా వెనక ఉంటుంది. అదే ఆ భార్య తన పట్ల ప్రేమ కలిగి జీవిస్తూ మొదలుపెట్టిందనుకో, అప్పుడు ఈ భర్త ఏం చేస్తాడు? తన కోసం తన సర్వను అర్పించడానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే అర్పించాడు ఆయన యేసుక్రీస్తు. కానీ మనం ప్రేమించుతున్నాం. మనం ప్రేమిస్తున్నామో లేదో అది మనమే చూసుకోవాలి. ఎవరిని కూడా మనం ప్రేమించలేదు అంటే మనం సరే కొంచెం యేసుక్రీస్తు ఎవరిని తీర్పు తీర్చడం. మన ప్రేమ ఏంటో మన దేవుడికి మనకే అది ఎరుక, అందరికీ కాదు. కాబట్టి మనం ఎలా జీవించాలనే దాని గురించి ఆ ప్రేమ సత్యమైంది అయ్యింది దేవుడికి అంగీకారంగా మనం ఉంటే దేవుడు మన ప్రతి విషయాన్ని మనం నేర్పుతాడు. ఎందుకు? ఆయనతో నడిపించడానికి. ఆ నేర్పుకోవడానికి ఆ ప్రేమ కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి? ఆయన ప్రారంభం దగ్గర కలిగి ఉండాలి, కాచుకుని ఉండాలి. ఒక స్త్రీ పూర్వకాలం ఆ భర్త విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ భార్య భర్త ఎప్పుడు పిలుస్తాడో అని గుమ్మం దగ్గర కావలి ఉండేదాన్ని. ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు ఏమవసరం అని అడుగుతాడా. అలాగే మనం కూడా యేసుక్రీస్తు గుమ్మం దగ్గర కాపు కాసుకుని ఉండాలి. 34 వర్షం చదవండి. ఆయన ఏమన్నారు? మనం ఆయన ఉపదేశకున్నా. ఆయన ఉపదేశం అంటే ఆయన చెప్పే మాట. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు, మనతో ఏమంటున్నాడు? అంటే శరీరంగా ఉన్న భర్త ఏం చెప్తాడో అదే మనం చేయాలి అంటే లేకపోతే కోపమవుతుంది మా ఆయనకి, ఊరుకోడు మంచోడు కాదు అని ఎలాగ మనం తప్పన పడతామో అలాగే క్రైస్తవ జీవితంలో కూడా నా ప్రభు కోసం దగ్గర నేను కూర్చున్నాను. ఏ టైంలో సరే నా మాట చెప్తా సిద్ధంగా ఉంటాడు ఆయన. నేను సిద్ధంగా ఉన్నానా లేదు, అది మనకు కావాలి. ఆయన దారబంధం కూర్చున్నాడు, నేను వెళ్ళి మందిరం కడుపుతున్నా గుమ్మం కూర్చోవడం కాదు. బైబిల్ తీసుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు నీకు ఏదో చదువుకు ఆయన వెళ్ళిపోతాడు. ఆయన నీతో మాట్లాడుతూ సిద్ధంగా ఉంటాడు. మనం సిద్ధంగా ఉన్నామా లేదు, మనం కావాలి కాదు రెడీగా ఉన్నామా లేదా ఆ మాట ఆలకించడానికి. నా ఉపదేశం ఆలకించిన వాడు ధన్యుడు. ఉపదేశం అంటే ఏంటి? ఆయన మాట
ఏం మాట్లాడతాడు ఆయన? నీ ఇష్టాధారంగా తిరిగిరా, నీ ఇష్టాధారంగా సంపాదించుకో, నీ ఇష్టాధారంగా వచ్చి లేకుండా నువ్వు ఎప్పుడు కూలి పనులు చేసుకుంటా ఉండు. ఇలా నువ్వు నా దగ్గర కూర్చో, నీ పని చేసుకునే సమయం పని చేసుకో, మిగిలిన సమయం నాతో ఉంది. నువ్వు పని చేసుకున్నప్పుడు కూడా మనకు ఎవరైనా సరే మన పని మనం చూసుకున్నప్పుడు కూడా దేవుని ధ్యానించుకుంటూ పని చేసుకోవచ్చు. దేవుని ధ్యానించాలని నువ్వు బయట మాత్రం చేసి నడువడి మీద ముసుగు చేసుకుని నేను సుమారు పలికిందని అయ్యని చెప్పవచ్చులా. నీ పని నువ్వు చేసుకున్నానే మనసులో నీ అంతరాత్మ దేవుడితో మాట్లాడుకుంటావు. అది దేవుడు చాలా అంగీకారం. అన్ని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన దారుబంధం దగ్గర మనం ఎప్పుడైతే నిలబడి ఉన్నామో, ఆయన మాట వినగలుగుతున్నామో, ఆ ప్రేమ ఉండను పెట్టే ఆ మాట వినగలుగుతుంది. దేవుడి పట్ల ఆ ప్రేమ లేనప్పుడు ఆ స్వరం మనం వెళ్ళాం. కాబట్టి దేవుడి పట్ల మనకు ప్రేమ కలిగి ఉండాలి. ఫస్ట్ దేవుడి పట్ల ఎవరికైతే ప్రేమ కలిగి ఉందో వాళ్ళకే సంఘం పట్ల ప్రేమ కలిగి ఉంటారు. సంఘంలో ఉన్న ఒక సభ్యుల మీద, చావుకుల మీద వాళ్ళకు కూడా ప్రేమ కలిగి ఉంటారు. ఆ ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉందో వాళ్ళలో ఏ ఒక్క విభేదము ఉండదు. ఒకడొకడు ఏదైనా తెలియక ఒకడొకడు అడిగినప్పుడు కూడా చక్కటి సమాధానం అవుతాయి తప్ప ద్వేషమైన మాటలు, విటుదనం మాటలు అవి రావు. పంచుకుంటూ అంటే తెలియదు అన్న, నాకు తెలియదు, దీనికి అర్థమైనా నేను కూర్చోబెట్టా చెప్తాడు. ఎందుకు? ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన మాట్లాడుతూ నేను. అలాగే నువ్వు కూడా నేను చెప్తే నువ్వు విన్నావు కాబట్టి నేను చెప్తాను. ఎవరైతే ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటామో వాళ్ళు దేవుడిని ప్రేమించగలరు. ఎవరైతే దేవుడిని ప్రేమించగలమో వాళ్ళు సంఘాన్ని ప్రేమించగలరు. కాబట్టి మన ప్రేమ సత్యమైన అయి ఉండాలి, నటించేది కాదు. స్వామిలో ఎన్నో 4వ అధ్యాయం పేజీ 534 స్వామి 4వ అధ్యాయం 18వ వచనం. ఎవరు నీతిమంతులు? ఎవరైతే ఆయన దానబంధం దగ్గర నుంచుండి ఆయన ఉపదేశాలు ఎవరైతే ఆలకించారో దాని ప్రకారం జీవించారో వాడు నీతిమంతులు. మన నీతి కాదు, మన నచ్చిన నీతి మనం చేసి మనం చూపించుకునేది కాదు. నా నీతి యెషయా ఏమన్నాడు? నా నీతి మునుపుట్ట లాంటిది. మరి ఎవరి నీతి అంటే ఎవరి నీతి? ఆ పరలోకపు తండ్రి ఏమైతే మనకు నేర్పించాడో దాన్ని అనుసరించడమే నిజమైన నీతి. అలాంటి నీతి ఎప్పుడైతే మనం కనపరుచుకుంటామో, ఆయన యొక్క ఉపదేశాన్ని విని దాన్ని మనం అనుసరిస్తామో ఆ నీతి మనలో ప్రకాశిస్తాం. ఆ నీతి ప్రకాశించినప్పుడు సూర్యుడు ఉదయించినా కూడా ఆ ఏనుగు చుట్టూ వెలుగు ఎలాగైతే ఉంటుందో అలాగే లోకంలో నువ్వు ఉన్నప్పుడు కూడా నీ వెలుగు ఎప్పుడు కూడా నీ నీతి చేసినట్టు ఉంటుంది. మన నీతి చేసేలాగే అంటే నిజమైన దేవుని సత్యాన్ని మనం అనుసరించాలి. ఫస్ట్ ఆ నీతిని మనం అనుసరించినప్పుడు, ఆ సత్యాన్ని మనం వేడుకున్నప్పుడు అప్పుడు మనలోని ఆ యొక్క వెలుగు ప్రకాశిస్తుంది. ఎందుకు మనకి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఇవన్నీ నేర్పుతున్నాడు? ఎప్పుడైతే కానాను ఇందులో ప్రధానుని దగ్గరికి ఆ ద్రాక్షరసం పట్టుకుని పోయిండన్నాడో అప్పుడు ఎంత మధురంగా ఉన్నాడన్నాడో అలాగే ఆ పరలోక తండ్రి మనల్ని చూసి, మన జీవితాన్ని నైవేద్యాన్ని చూసి ఎంత మధురంగా ఉన్నాడో అనిపించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఇవన్నీ మనకు నేర్పుతున్నాడు. మనం నేర్చుకోవాలి. ఆ క్రీస్తు ప్రభు దగ్గర మనం కూర్చొని నేర్చుకోవాలి. ఆయన దారబంధాలు కూర్చొని ఏ రోజు వడ్డీగా కూడా కూర్చోవాలి, వినాలి, శక్తి ఉంటాను. నాతో మాట్లాడుకోవడం, ఈరోజు నాతో మాట్లాడలేదు, నాకేమీ అర్థం కావట్లేదు, నా జీవితం అంతా కనిపించగా ఉంది, నాకు అంత మైండ్ బ్లాక్ అయిపోతుంది, నాకేం తెలియట్లా. నువ్వు పోరాటం కావాలి. నువ్వు ఎప్పుడైతే రాకేమో ఆ తండ్రికి, ఆ యేసుక్రీస్తు ప్రభుకి జాలి పడుతుంది. అది ఇంకెంతసేపు వేచి ఉన్నాను, అసలు అల్లాడిపోతున్నాడు కదా, నిద్ర దయ్యం కదా, ఇంకెంతసేపు కూర్చుంటాడు నా కోసం మాట్లాడు.
మనకన్నా ఎక్కువ ఆయనకే చాలిపోయాం. ఎందుకు? ఆయన పిల్లలు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు. మన ఇంట్లో మన తమ్ముళ్ళు కానీ మన చెల్లెళ్ళు కానీ కష్టపెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? ఎంత వచ్చింది నువ్వు నేను చేస్తాను మీరు. మనమే అలా ఉన్నప్పుడు ఆయన క్రైమ్ చెల్లించి మనం ఎంతో ఖరీదుగా మనం విడిపించుకున్నాడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఎంత ఆశ కలిగి ఉన్నాడు. ఆయన తండ్రి ముందు నువ్వు ఎంతో మధురుగా కనిపించాలని ఒక తపన కలిగి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ముందుగానే సిద్ధపరచాలి. కాబట్టి మనం నేర్చుకునే అనుభవం ఉండాలి, నేర్చుకుని మనం జీవితం కొనసాగించాలి. ఇది దేవునికి అర్థం, ఇది నిజమైన ఆరాధన. అలాంటి ఆరాధన కావాల్సిన కానీ దేవుడికి అందరూ ఆరాధన చెప్పుకున్న వాళ్ళు ఆరాధన ఉంటాం. కాబట్టి మనం ఎవరి పాడో జలాలు ఉన్నామో దాన్ని మనం చూసుకోవాలి. ఉన్న సమయాన్ని తీసుకుంటారు.